ఇదిగో వెళ్ళి కాల్ చేయి. నా రోహిత్ బాబుకి ఏమీ కాలేదు, నా రోహిత్ బాబుకి ఏమీ కాలేదు. నా మాట విను. ఈ రోజు నుండి నువ్వు ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు, అర్థమైందా? ఏదైనా జరిగి ఉంటే అవును, ఇక ఈ ఆటలు చాలు. ఇక మీదట నువ్వు ఇంట్లో నుండి అడుగు కూడా బయట పెట్టకూడదు, అర్థమైందా లేదా? అమ్మగారు, ఇక వీడిని కూడా ఇంటికి తీసుకుపోతాను, బాగా అలసిపోయాడు. వెళ్ళు, తీసుకెళ్ళు. పద. అరే ముద్దులు వేనలరా, నీకు అసలు ఏమైనా తెలుసా? నీ వల్ల మేమందరం ఎంత కంగారు పడ్డామో. నీళ్లు కాదు కదా, ముద్ద కూడా గొంతు దిగడం లేదు. ఓయ్ బిందియా, చెప్పండి. కాస్త చట్నీ తీసుకురా, ఎండిపోయిన బ్రెడ్ ఇచ్చావు. రోహిత్ బాబు, మీకేమైనా గుర్తుందా? ఆ అమ్మాయి చూడ్డానికి ఎలా ఉంది, ఎలా మాట్లాడింది, ఏం వేసుకుంది, ఏమైనా గుర్తుందా? జాగ్రత్తగా గుర్తు తెచ్చుకో నా ముద్దుల మేనల్లుడా. ఎక్కడైనా అమ్మాయి ఇచ్చాధారి నాగిని కాదు కదా. అప్పుడప్పుడు అమ్మాయి, అప్పుడప్పుడు నాగిని. పద్ధతి అంతా అలాగే ఉంది. సీరియల్స్, సినిమాల్లో చాలా చూసాం కదానైనా. మీరు సరిగ్గానే అన్నారు. ఏం సరిగ్గా అన్నాడు? ఏది పడితే అది మాట్లాడుతున్నావు చిన్న. చూడు, పిల్లలు ఇప్పటికే భయపడిపోయారు, కాబట్టి నోరు మూసుకో. అలాంటిదేమీ లేదు. పదండి, లోపలికి వెళ్దాం. పదండి. ఠాకూర్ గారు, చెప్పండి. అడవిలో ఒక శవం దొరికింది. ఇన్స్పెక్టర్, ఇది ఆనంద్ ఠాకూర్ బంగ్లా. ఎవరో అర్థమైన వాడిది కాదు. మీకు అడవిలో శవం దొరికింది. ఇది ప్రభుత్వ కార్యాలయం కాదు, ఇక్కడ తనిఖీకి రావడానికి. మయాంక్, చెప్పండి. అతని జేబులో దొరికిన ఐడి కార్డులో ఇక్కడ అడ్రస్ ఉంది. ఇతన్ని ఎవరైనా గుర్తుపట్టగలరా? సార్, మన దయ. దయా? ఈ పాము బతకకూడదు, అర్థమైందా? ఇంటికి దూరంగా తగలబెట్టండి, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. తట్టుకో తల్లి, తట్టుకో. తనని లోపల తీసుకువెళ్ళండి, పదండి. ఇతను ఎలా చనిపోయాడు? పాము కాటు వల్ల. నీకెలా తెలుసు ఇతన్ని పామే కరిచింది అని? అతని శరీరం అంతా నీలమైంది. మాకు అనుమానం వచ్చింది ఇతను పామే కరిచిందని. ఇన్స్పెక్టర్ గారు, శరీరం నీలంగా మారితే అది అనుమానం కాదు, ఖచ్చితంగా పామే కరిచి ఉంటుంది. బాడీ పోస్ట్ మార్టం కు పంపించాం. ఇన్వెస్టిగేషన్ కోసం ఎవరినైనా పోలీస్ స్టేషన్ పంపండి, మేము శవాన్ని వారికి ఇస్తాము. అలాగే, నేను ఏర్పాటు చేస్తాను. మయాంక్, ఇదంతా ఏం జరుగుతోంది సార్? మన గతం మళ్ళీ మనల్ని కాటేయటానికి వచ్చింది. ఇక ఏది మిగలదు, అంత అంతమైపోతుంది. అలా ఏమీ జరగదు లక్ష్మణ్. ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఎలా సార్? మీరే ఆలోచించండి. ముందు ఇంట్లో పాము దొరకడం, తర్వాత పిల్లల పామును చూడటం, వారు గుడికి చేరుకోవటం, ఇప్పుడు ఈ వాచ్మెన్ పాము కాటుతో చనిపోవడం. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరుగుతున్నాయి సార్. ఆలోచించండి సార్. అయ్యగారు, ఇంటి కిటికీలు, తలుపులన్నీ సరిగ్గా మోయండి. గుర్తుంచుకోండి, నన్ను అడగకుండా ఎవరూ బయటకు వెళ్ళకూడదు. వెళ్ళు. నువ్వు నాతో రా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
సార్ గుర్తుందా, ఆ రాత్రి కూడా ఇలాగే మెరుపులు మెరిసాయి. ఎలాగైతే ఈదురుగాళ్ళు వీస్తున్నాయో ఆ రాత్రి మళ్ళీ తిరిగి వచ్చింది సార్. పిచ్చి మాటలు ఆపు లక్ష్మణ్. నా బుర్ర ఇప్పటికే పాడైపోయింది, ఏమీ అర్థం కావటం లేదు. సార్ ఇది నీ ఉంగరం ఇవ్వు. పద. శివాని, లేదు గురుదేవా, లేదు. మీ సహాయం నాకు ఏమాత్రం వద్దు. శివాని, నన్ను మోసం చేశారు మీరు. నాతో అబద్ధం చెప్పారు గురుదేవా. ఇన్నేళ్ల నా తపస్సును, నా నమ్మకాన్ని మీరు ఎగతాళి చేశారు. మాకేమీ అర్థం కాలేదు. నాకు అర్థం కావడం లేదు గురుదేవా. అసలు మీరు నాతో ఇలా ఎందుకు చేశారు? మీరు నన్ను ఇలా ఎందుకు మోసం చేశారు? ఎందుకు ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరు నా నాగార్జునని మాయ చేశామా? లేదు శివాని, మేము ఏది చెప్పినా అది నిజమే చెప్పాము. ఏది నిజం కాదు గురుదేవా. ఆ ఇద్దరు పిల్లల్లో ఒక్కరు కూడా నా నాగార్జున కాదు. అసాధ్యం, ఇది అసాధ్యం. అసాధ్యం కాదు గురుదేవా. ఆ రాత్రే మీరిచ్చిన నాగమణిని కాపాడటం కోసం నాగార్జునుడు అబద్ధం చెప్పి అతని త్యాగాన్ని అవమానించారు గురుదేవా.